డ్వాక్రా గురించి మీ సోషియో ఎకనామిక్ సర్వే 2013-14లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ డ్వాక్రా 3,542 కోట్ల రూపాయలు జనవరి 2015 నాటికి 188 SLBCలో డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి బ్యాంకులు ఇచ్చిన నివేదిక చంద్రబాబు నాయుడు గారికి 6 నెలల తర్వాత ఇచ్చిన నివేదిక 13,791 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకున్నాం, కేవలం 2,028 కోట్లు మాత్రమే ఇవ్వగలిగామని చెప్తా ఉన్న వాస్తవం. అంటే ఇవాళ రైతుల పరిస్థితి కానీ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి కానీ ఎట్లా ఉందంటే వడ్డీలకు కూడా రాని పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బతుకుతా ఉన్నారు. ఇదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి ఆ అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణం గతం వరకు ఉండేది. ఇవాళ అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అని అంటే ప్రభుత్వం 1,820 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. ఇప్పుడు రెన్యువల్ అయిన 2,000 కోట్లకు 7% చొప్పున 140 కోట్లు, 14,000 కోట్లలో కేవలం 2,000 కోట్లు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. కాబట్టి మిగిలి ఉన్న ఆ 12,000 కోట్ల రూపాయల మీద ఇవాళ బ్యాంకులు 14% నుంచి 18% ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి 1,680 కోట్లు, రెండు కలిపితే 1,820 కోట్లకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలకు స్కీమ్ వర్తింపజేయాలంటే మీరు ఇవ్వాల్సిన అమౌంట్ బడ్జెట్లో మీరు కేటాయింపులు ఎంత చేశారో తెలుసా? అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీ లేని రుణాలకు బడ్జెట్లో మీరు కేటాయింపులు చేసింది సున్నా సార్. చూడండి, అన్ని బ్లాంకులే కనిపిస్తాయి, ఎక్కడ కూడా కనపడడం లేదు అమౌంట్ ఎంత అని, అన్ని బ్లాంకులే.